విశాఖ జిల్లాలో హోంమంత్రి వంగలపూడి అనిత గారు సందర్శించడం జరిగింది. ఇక జైల్లో ఉన్న ఖైదీలను పరామర్శించారు. చిన్న పిల్లలు 8 నుంచి 15 సంవత్సరాల లోపు గంజాయి ప్యాకెట్లు ఒకరి నుండి ఒకరికి మార్పిడి చేయడం వలన 5,000, 10,000 రూపాయలు వస్తాయని ఆశపడి జైలుకు వచ్చిన వారు ఉన్నారు. ఇక చాలా బాధాకరమని మంత్రి కొనియాడారు. ఇక ఈ రోజు మెడికల్ టెస్టులకు సంబంధించి జైల్లో ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క జైలు కెపాసిటీ 800 ఖైదీలు సరిపోయేటట్లు నిర్మించడం జరిగింది. కానీ క్రైమ్ రేట్ పెరగడం వలన సుమారు 2,000 మంది ఖైదీలు ఉన్నారని మంత్రి గారు చెప్పడం జరిగింది. ఇక ఇక్కడ పోలీసులకు ఉన్న ఇబ్బందులను సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారని మంత్రి అనిత గారు చెప్పడం జరిగింది. కిషోర్ గారు అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు ఇక స్టాఫ్ మొత్తం ఇక్కడ స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా చూపించారు. విషయం ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో గత 5 సంవత్సరాల కాలంలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయినాయని మాట్లాడే వాళ్ళు మాట్లాడితే అది రాజకీయంగా